సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు మేము తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఇంకా లోడ్ అవ్వలేదు ఎఫ్ఐడిఐ డేటా. నేను ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోతుంది రికార్డింగ్ చేసేసరికి, స్టిల్ ఇంకా రాలేదు. నేను డేటా కోసం వెయిట్ చేస్తున్నాను, బట్ ఇక్కడ ఏమవుతుందంటే లేట్ అయిపోతుంది డేటా. ముందు 7-7:30 కల్లా సెన్సిబుల్లో డేటా వచ్చేసేది, ఇప్పుడు రావట్లేదు డేటా, కొద్దిగా లేట్గా వస్తుంది. 9-10 ఆ టైం అయిపోతుంది. మీరు ఇది చూసుకోండి. ఓకే, అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. వాల్యూమ్ ప్రొఫైల్ ఎలా వాడాలో అనేది ఒక మెథడ్ చెప్పాను, ఇందులో మీకు యూస్ఫుల్ అయ్యేటట్టు ఉంటుంది. ఓకే, సో వీడియో ఎండ్లో చెప్పాను అది. సో ఇక్కడ చూస్తే మనకి ఎఫ్ఐ డేటా రాలేదు, బట్ ఇక్కడ మనం చూడాలి ఎఫ్ఐ డేటా బయింగ్ జరుగుతుందో సెల్లింగ్ జరుగుతుందో అనేది మీరు చూడండి. ఓకేనా? ఈరోజు నైట్కైనా చూడండి, రేపు మార్నింగ్ అయినా చూడండి. ఇన్ కేస్ నార్మల్గా ఇట్లా 1000 లేదా ఇట్లా స్మాల్ బయింగ్ జరిగినా పెద్ద కాదు, సెల్లింగ్ వస్తేనే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కంటిన్యూ సెల్లింగ్ వచ్చింది అనుకో, ఓకే మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ అవ్వింది, కంటిన్యూగా వస్తుంది అని మనం కొద్దిగా ఆలోచించాలి. ఓకేనా? అది ఎఫ్ఐడిఐ డేటా పక్కన పెడదాం. నెక్స్ట్ హాలిడేస్ లేవు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లో అయితే 18th ఉంది, 18th నైట్ ఉంది. సో అది 18th అని ఇంపాక్ట్ పడవచ్చు, 19th అని ఇంపాక్ట్ పడవచ్చు. సో అది మనం చూద్దాం, వచ్చే 18th 19th చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు ఆల్గో వచ్చేసరికి, ఈరోజు మా సెల్లింగ్ ఆల్గో ఆల్మోస్ట్ 2900 3000 దగ్గర ప్రాఫిట్ ఇచ్చింది సెల్లింగ్ ఆల్గో. అండ్ బయింగ్ ఆల్గో, ఇది ఎల్ఎస్ బ్లూలో బయింగ్ ఆల్గో 1200 లాస్, అదేమో 3000 దగ్గర ప్రాఫిట్. ఓకే, ఇది ఆల్గో పర్ఫార్మెన్స్ ఈరోజు. సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఏంటి 2 స్ట్రాటజీలు ఉన్నాయనే కాదు, ఒక దాంట్లో 3 స్ట్రాటజీస్, ఇంకొక దాంట్లో ఒక సింగిల్ స్ట్రాటజీ. సో ఇదన్నమాట ఆల్గోస్. సో దీన్ని కూడా పక్కన పెడదాం. ఆల్గో పర్ఫార్మెన్స్ చూసారు. ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. ఇప్పుడు నిఫ్టీ 50 మీరు చూస్తే, నిఫ్టీ 50 ఎవరున్నారు మార్నింగ్ నుంచి చూడండి, కంటిన్యూగా పుట్ రైటర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది మార్నింగ్ నుంచి ఉన్నారు. ఎలా చెప్పేస్తున్నారన్న అంటే, పే ఆఫ్ గ్రాఫ్ అర్థం చేసుకున్నాం. మార్నింగ్ నుంచి పుట్ రైటర్లే స్ట్రాంగ్గా ఉన్నారు. పుట్ రైటింగ్ అంటే పుట్ని సెల్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళింది. పుట్ రైట్ ఎక్కడ మధ్యలో కాల్ రైటర్లు పెరిగి దాని తర్వాత మళ్ళీ పుట్ రైటర్లు ఇట్లా ఏం జరగలేదు. మార్నింగ్ నుంచి బయర్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు, అంటే పుట్ రైటర్లు. టోటల్ ఓఏలో కూడా ఈరోజు పుట్ రైటర్లు బాగా డామినేట్ చేశారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, టోటల్ ఓఏలో ఎవరు డామినేట్ చేశారు? పుట్ రైటర్లు డామినేట్ చేశారు. ఇన్ని రోజులు ఏముండాలి, కాల్ సైడ్ ఎక్కువ ఉండాలి, పుట్ సైడ్ తక్కువ ఉండాలి ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది టోటల్ ఓఏలో. బట్ ఇక్కడ ఓవరాల్గా మళ్ళీ తీసుకొచ్చి సేమ్ లెంత్లో తెచ్చి పెట్టారు, అంటే మళ్ళీ జోన్లో ఉండేటట్టు మళ్ళీ తెచ్చి పెట్టారు అనమాట. ఇదే మీరు గుర్తుపెట్టుకోలేదు. టోటల్ ఓఏలో ఇంత డ్రాస్టిక్గా మారిన, అంటే మార్కెట్ ఇంత డ్రాస్టిక్గా పడినా తిరిగి మళ్ళీ ఒక 2-3 రోజుల్లో సేమ్ లెవెల్ దగ్గర తెచ్చి సేమ్ జోన్లో పెట్టేశారు. ఎందుకు ఈ జోన్లో పెడతారో కూడా ఈ వీడియో ఎండ్లో చెప్తాను, మీరు చూడండి, మీకు బిగ్ ప్లేయర్ సైకాలజీ అర్థమవుతుంది. ఓకే, కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్నింగ్, బట్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్గా తయారైంది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డామినేట్ చేయలేదు. మార్నింగ్ అంతా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డామినేట్ చేసి 11-12 తర్వాత కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మళ్ళీ సడన్గా పెరిగింది బ్యాంక్ నిఫ్టీలో. ఇదే నేను అన్నాను. మన నిఫ్టీలో అయితే మార్నింగ్ నుంచి పుట్టే డామినేట్ చేసింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ కాల్, తర్వాత పుట్ రైటర్స్, అంటే ఫస్ట్ సెల్లర్ డామినేట్ చేశారు, తర్వాత బయర్స్. టోటల్ ఓఏలో ఇంకా కాల్ సైడ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, దీన్ని ఎలానో ఉంచుదాం, నిఫ్టీ పెట్టి మీకు తర్వాత చూపిస్తుంది సెక్టర్. తర్వాత వస్తే ఫ్యూచర్లో లాస్ట్ 16 minutesలో మీరు చూడండి ఏమైందో. షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్ అన్నీ దీనికి అనుకూలంగానే వచ్చాయి. షార్ట్ కవరింగ్ నాట్ ఏ బిగ్ ప్లేయర్, బట్ కంటిన్యూగా లాంగ్ బిల్డప్లు జరిగి బిగ్ ప్లేయర్ ఏం కాదు, బట్ బాగానే జరిగాయి, డీసెంట్గానే జరిగింది. ఓకే, లాస్ట్లో షార్ట్ బిల్డప్ జరిగింది, ఇది కూడా ఓకే. నాట్ ఏ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, బిగ్ క్వాంటిటీ కాదు, బట్ ఓకే డీసెంట్. ఎందుకంటే నిన్నే బిగ్ ప్లేయర్ దూరాడు, నిన్న మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది పెద్దదే. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఏం జరిగింది. మార్నింగ్ నుంచి లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్, మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటే చాలా వీడియోలో చెప్పాను, ఇప్పటికీ ప్రతి వీడియోలో నేను షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్ అంటే ఏంటో చెప్పాను. బిగినర్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, లేదా ఈ వీడియో ఫస్ట్ టైం మీ దగ్గరకు వచ్చి మీరు చూస్తున్నా, లాంగ్ బిల్డప్ అంటే లాంగ్ అంటే ఏంటి, బై పొజిషన్స్, అంటే మార్కెట్లో లాంగ్ చేయడం, షార్ట్ చేయడం అంటారు కదా, అలాగా. లాంగ్ అంటే పట్టుకుని, అంటే లాంగ్ ట్రేడ్, బిగ్ ట్రేడ్. సో అలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు చెప్పాలంటే, లాంగ్ బిల్డప్ అంటే
బై చేయడం అనమాట. ఇది ఫ్యూచర్ని బై చేయడం. ఇది ఆప్షన్స్ కాదు. ఓకే, ఫ్యూచర్ని లాంగ్ బిల్డప్ అంటే ఫ్యూచర్ని బై చేయడం. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఉంటాయి కదా, ఎవరైతే ఫ్యూచర్ పైనుంచి కింద పడుతుందని సెల్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పొజిషన్స్ కవర్ చేశారు, ఎగ్జిట్ అయ్యారు, ఏదైనా అనుకోండి. షార్ట్ కవరింగ్ మీకు చాలా సింపుల్ లాంగ్వేజ్లో దీన్నే నేను తిప్పి తిప్పి చెప్పగలను. షార్ట్ కవరింగ్ ఈజ్ లైక్ కొత్త బై పొజిషన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఏదైనా ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, ఆ ట్రేడ్ ఎందులో పడుతుంది, మీరు నార్మల్గా బై చేశారు, ఒక స్టాక్నో లేదా ఒక ట్రేడ్నో ఏదో బై చేశారు, అది మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఎందులో ఎగ్జిట్ అవుతారు, సెల్లో ఎగ్జిట్ అవుతారు, అవునా? మీకు చూపిస్తాను అది కూడా, ఒకసారి ఆగండి. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఒక బ్రోకర్లో చూపిస్తాను షార్ట్ కవరింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. సో లాంగ్ బిల్డప్ అంటే నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు లాంగ్ బిల్డప్ అంటే సపోజ్ నేను నిఫ్టీ ఉంది, నిఫ్టీ కానీ లేదా ప్రజెంట్ సెన్సెక్స్ ఆప్షనే ఉంది, ఇది 1200 లాస్ ఏం కనబడుతున్నాను అనుకోకండి, ఇది ఆల్గో లాస్. మీకు ఇందాక ఆల్గో లాస్ చూపించాను కదా, ఆల్గో ట్రేడింగ్, ఇగో 1200 ఎల్ఐసి బ్లూ 1200 లాస్, కోటక్ నియోలో 1900 ప్రాఫిట్, అదే ఓకే. మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను బై చేయాలనుకున్నాను, పర్టికులర్ 81,300 కాల్ బై చేయాలనుకున్నా. ఎందులో బై చేస్తా, ఇట్లా బై ఆర్డర్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు బై ఆప్షన్ వస్తుంది, 20 లాట్స్ నేను బై చేస్తాను. ఇప్పుడు ఇదే ట్రేడ్ బై చేసిన తర్వాత నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేస్తారు, మీరు ఇక్కడ క్లిక్ చేసో లేదా ఇంకెక్కడో ఇదే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ విండో ఓపెన్ అవుతుంది, సెల్లింగ్ విండో ఓపెన్ అవుతుంది ఎగ్జిట్ చేయడానికి. మీరు ఎప్పుడైనా రేపు అబ్జర్వ్ చేయండి, బాగా బిగినర్స్ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు, మీకు బై విండో ఎలా ఓపెన్ అవుతుంది బై చేయడానికి, మీరు ఎగ్జిట్ అయినప్పుడు సెల్ విండో ఓపెన్ అవుతుంది, మీరు చూడండి. అంటే మీ ట్రేడ్ సెల్లింగ్లో ఎగ్జిట్ అవుతుంది, అంటే సెల్ ఆర్డర్ పడి ఎగ్జిట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ షార్ట్ కవరింగ్ కూడా అంతే. అంటే ఎవరైతే సెల్ చేసే పొజిషన్స్ కూర్చున్న వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతున్నారు. ఎందులో ఎగ్జిట్ అవుతారు, బై పొజిషన్స్లో ఎగ్జిట్ అవుతారు, అంతేనా? సో వీళ్ళందరూ ఎందులో ఎగ్జిట్ అవుతారు, బై పొజిషన్స్లో ఎగ్జిట్ అవుతారు. సో ఇక్కడ లాంగ్ బిల్డప్ అంటే కొత్త బై పొజిషన్స్, న్యూ బై పొజిషన్స్. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇవన్నీ ఒక సైడే, అంటే కొత్త బై పొజిషన్స్ అయినా ఒకటే. షార్ట్ కవరింగ్ కూడా ఎందుకు గ్రీన్ కలర్లో ఉందంటే సెల్ పొజిషన్స్ ఎందులో ఎగ్జిట్ అవుతారు, బై పొజిషన్లో, అంటే బైలో ఎగ్జిట్ అవుతారు కాబట్టి. సో అందుకు గ్రీన్లో ఉంది. సో ఇలా వస్తే మార్కెట్ ఒకే ర్యాలీలో డైరెక్షన్ ఇస్తుంది. ఓకే, నా హోప్ మీకు బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ టాపిక్ ఎస్పెషల్గా మీకు అర్థమైతే, నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నా, స్టిల్ మీకు ఇంకా అర్థమైతే కామెంట్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. ఏమని చేస్తారు, బాగా చెప్పారన్నా మాకు అర్థమైందండి, సో దట్ ఏంటంటే నాకు మోటివేషన్ వస్తుంది, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో బ్యాంక్ నిఫ్టీ అది, నిఫ్టీ 50 కూడా మీరు చూసారు, ఇది పక్కన తీసేద్దాం. ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్లోకి వద్దాం. మార్కెట్లో నేను ఒకటి చెప్పా, ఏంటి, అప్ సైడ్కి మాత్రం ప్లాన్ చేయొద్దు అని చెప్పా. రీజను ఇదే, ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి. రీజన్ అది చాలా క్లియర్ అండి. ఇప్పుడు చాలామంది నాకు ఇంకొక క్వశ్చన్ అడిగారు, వాల్యూమ్ ప్రొఫైల్, దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో, సో 12th స్టార్టింగ్ ఇక్కడ నుంచి 12th ఇక్కడ వరకు నేను వాల్యూమ్ ప్రొఫైల్ వేసాను. నాకు ఎక్కడ ఆర్డర్లు ఉన్నాయి చూడండి, వాల్యూమ్ ప్రొఫైల్ వేస్తే ఇక్కడ ఉన్నాయి ఆర్డర్లు, అవునా? ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఆర్డర్లు. 2 ఆర్డర్లు చెప్తున్నాను నేను, బాగా చూడండి. ఎక్కడెక్కడ ఆర్డర్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ఆర్డర్లు, ఇక్కడ ఉన్నాయి ఆర్డర్లు. ప్రీవియస్ సేమ్ ఇదే లెవెల్ ద్వారా ఆల్రెడీ ఇక్కడ ఒక జోన్ ఉంది, సెల్లింగ్ జోను, ఇక్కడ ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం పెద్దగా పట్టించుకోవద్దు. ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా చిన్న చేసేద్దాం. ఓకే, డన్. ఇది ఆర్డర్ జోన్. ఓకే, కింద కూడా సేమ్ అదే లెవెల్లో ఒక ఆర్డర్ జోన్ ఉందా అంటే ఎస్, ఇగో ఎక్కడుంది, ఈ లెవెల్లో ఆర్డర్ జోన్ ఉంది, కనబడుతుందా? ఇక్కడ ఈ లెవెల్లో ఒక ఆర్డర్ జోన్ ఉంది. దీన్ని కొద్దిగా కిందనే పెట్టి డిలీట్ చేసి మీకోసం చిన్నది పెడతాను చూడండి. ఇగో ఈ లెవెల్ దగ్గర, ఈ లెవెల్. ఇప్పుడు నేను ఎందుకు అప్ సైడ్ ప్లాన్ చేద్దాను, ఇప్పుడు రీజన్ చెప్తా. మార్కెట్లో ఏమైంది, మార్కెట్ ఈరోజు ఓపెన్ అయింది ఇక్కడ, ఈ పాయింట్లో. అబ్జర్వ్ చేసుకోండి, ఈ పాయింట్లో ఓపెన్ అయింది మార్కెట్. ఎక్కడున్న రెసిస్టెన్స్, ఈ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ ఉంది, వాల్యూమ్ ఉంది, కమ్ రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది అనుకో, మార్కెట్ ఏం చేస్తుంది, ఒకవేళ నిజంగా మార్కెట్లో స్ట్రెంత్ ఉంటే, పడాలని స్ట్రెంత్ ఉంటే, మీరందరూ అప్ సైడ్ సైడ్ ట్రాప్ అయిపోతారు. సింగిల్ క్యాండిల్లో మార్కెట్ స్టాప్లో హిట్ చేసుకుని చాలా స్పీడ్గా పడిపోద్ది పడాలని ఉంటే. బట్ ఈరోజు మార్కెట్ ఈ లెవెల్లో ఎంత టైం పాస్ చేసిందో మీరు చూడండి. టైం పాస్ చేసి పైకి వెళ్ళా, మళ్ళీ పైన కూడా టైం పాస్ చేసింది. సెల్లర్ యాక్టివ్గానే ఉన్నాడు, స్ట్రాంగ్గానే ఉన్నాడు, కాకపోతే కిందకి తీసుకురాలేకపోయాడు. ఎందుకు, ఇంకొక రీజన్ కూడా ఉంది నేను వద్దనడానికి కారణం. ఇంకొక రీజన్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. వారు ఎంత అంటే ఎక్కువ అయిపోయిందంటే,
ఇరాన్ అండ్ సిరియా వార్ న్యూస్ టుడే. ఓకే, సి వార్ ఏమవుతుంది ఇక్కడ, రోజు రోజుకి కొద్దిగా మామూలుగా లేదు, ఇది రోజు రోజుకి మీకు పెద్దది అయిపోతుంది. మీకు స్టార్టింగ్ డేలో ఏదో వచ్చిందని లేదు, 11 అవర్స్ ఇక 11 గంటల ముందు జస్ట్ చూడండి, వాళ్ళు డ్రోన్స్ అటాక్ చేస్తున్నారు, చూడండి వార్ చూడండి ఎంత ఇది బీభత్సం అయిపోతుంది. మీరు కావాలంటే ఈవెన్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినా మీకు కనబడుతుంది. సో సిటీస్లో బాంబులు వేసేస్తున్నారు, పబ్లిక్ ప్లేస్లో బాంబు. సో వార్ అనేది ఏదో శాంతంగా అవ్వట్లేదు, పెరిగిపోతుంది మెల్లిమెల్లిగా చిన్న చిన్నగా మొదలై పెద్దది అయిపోతుంది. మీరు చూడండి, ఇవన్నీ చూడండి, ఇది అసలు చాలా దారుణంగా స్టార్ట్ అయింది వారు, ఇంకెక్కువ అయిపోతుంది. పాయింట్ ఇందులో ఏదో ఒక్కటి బ్యాడ్ న్యూస్ తీసుకున్నా, అండ్ నెక్స్ట్ 18వ తారీఖుకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంది, అది కూడా కన్సిడర్ చేస్తే మార్కెట్ పడుతుంది. బట్ మరి ఇప్పుడు ఇంత కంటిన్యూ పైకి ఎందుకు వచ్చిందన్న, దీని గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రండి, ఇక్కడ ఆల్రెడీ మంత్లీ పొజిషన్స్, టోటల్ అంటే మంత్లీ పొజిషన్స్, నిఫ్టీ గురించి చెప్తున్నా. ఓకే, టోటల్ అంటే మంత్లీ పొజిషన్స్ ఆల్రెడీ మార్కెట్లో ఫాల్ రాకముందు మంత్లీ పొజిషన్స్ ఏముండాలి, జోన్లో ఉండాలి, గుర్తుందా, కంటిన్యూగా రేంజ్లోనే ఉండాలి మార్కెట్. టోటల్ రెండు ఈక్వల్గా ఉండాలి. అక్కడ ఏమైపోయింది, ఈక్వల్గా అంటే పైన కింద సెల్ చేసి కూర్చున్నారు, బాగానే ఉంది, రెండు వైపులు ప్రీమియం తింటున్నారు. సడన్గా మార్కెట్ ఫాలో అయ్యింది, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇప్పుడు పైన ఒక 100 కోట్లు, ఫర్ సపోజ్ ఒక 1000 కోట్లు 1000 CR, కింద ఒక 1000 CR పెట్టి కూర్చున్నాడు బిగ్ ప్లేయరు, అంత ఈజీగా పొజిషన్స్ వదులుతాడా, ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 1000 CR ప్రాఫిట్ ఇస్తుంది, బట్ ఇక్కడ ఉన్న 1000 CR లాస్ ఇస్తుంది. అటు లాస్ కన్ఫర్మ్గా బుక్ చేసుకోరు. అక్కడ ఏం చేస్తారు తెలుసా వాళ్ళు, నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎక్కడ మార్కెట్ డౌన్ ఓపెన్ అయిందో అక్కడ నుంచి హ్యూజ్ బయింగ్ చేసుకుంటే మార్కెట్ రేంజ్లోకి తెచ్చి వదిలేస్తారు. ఇప్పుడు ఏం చేశారు, సేమ్ మార్కెట్ ప్రీవియస్ ఎక్కడి నుంచి మార్కెట్ పడిందో దానికి సగం రేంజ్కి తెచ్చి వదిలేశారు. ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే లాస్ట్ 1 వీక్ ముందు సెల్ చేసి కూర్చున్నారో మళ్ళీ ఇది రేంజ్లోకి రావడం, వాళ్ళు ఏదైతే లాస్ ఇంత చూసారో అదంతా ఆల్మోస్ట్ 70-80% వరకు లాస్ కవర్ అయిపోయి చిన్నది ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ బిగ్ ప్రాఫిట్, ఇక్కడ స్మాల్ లాస్లో ఉంటారు ఇప్పుడు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎవరైతే బై చేశారో ఈ స్మాల్ లాస్ కాస్తే ఇక్కడ నుంచి అంతా కవర్ అయిపోయి ఉంటుంది ఆ బయింగ్లో. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఇంతవరకు పుష్ చేశారు కదా, ఇలా బిగ్ ప్లేయర్ ఆలోచిస్తాడు. అర్థమైందా, బిగ్ ప్లేయర్ 100,000 కోట్లు పెట్టాడంటే ఆలోచించండి మీరు, ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు పెట్టాడంటే, మామూలుగా అయితే 2,000 కోట్లు 3,000 కోట్లు ఇట్లా ఈజీగా పెట్టేస్తారు. అలా అంతంత పెట్టారంటే ఏంటి, మార్కెట్ కిందకి వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోమని, పైకి వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోమని చూస్తారు అనుకుంటున్నారా? లేదు, మన మార్కెట్లో నడిపేదే వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్, బిగ్ ప్లేయర్, ఇన్స్టిట్యూషనల్స్ ఇలా నడుపుతారు. వాళ్ళకి తెలుసు మార్కెట్ రేంజ్లో ఉండాలి అనుకుంటే, మార్కెట్ ఇంకా వాళ్ళు రేంజ్లో ఉండాలి, ఈ మంత్ మనం ప్రీమియం తినాలి రేంజ్లో ఉంది అనుకుంటే ఇంకా రేంజ్లో ఉంచుతారు. సడన్గా ఇలాంటి వేవ్ వచ్చినా నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా చూడండి, ఒకవేళ నిజంగా బ్యాడ్ న్యూస్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది, కంటిన్యూ అవ్వాలంటే నిన్న ఇలా వెళ్ళి ఇలా కంటిన్యూ అయిపోవచ్చు. కొన్నిసార్లు న్యూస్ అవ్వలేదా, నార్మల్గా ఆ మధ్యన వారు ఫస్ట్ టైంలో ఇరాన్ వార్ వచ్చినప్పుడే కంటిన్యూ 2 days మార్కెట్ పడింది, 2 to 3 days పడింది, 2 days పడింది, 1 day హాల్ట్ అయింది లాస్ట్ టైం, మీరు చూడండి వెళ్ళి. ఈసారి మాత్రం ఒక సింగిల్ డే పడింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి కంటిన్యూ పైకి వస్తుంది. ఎందుకు, బికాస్ పొజిషన్స్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్దాం. చాలా చెప్పాను ఈ వీడియోలో, బిగ్ ప్లేయర్ సైకాలజీతో పాటు మీరు అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ప్రొఫైల్ గురించి అడిగారు కదా, వాల్యూమ్ ప్రొఫైల్ ఇప్పుడు 16th నేను ఈ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు పెడితే చూడండి ఎలాగొచ్చింది, నాకు ఎల్లో కలర్గా వచ్చింది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 7 ఆ టైం అవుతుంది. ఎప్పుడైనా వాల్యూమ్ ప్రొఫైల్ వాడాలంటే, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు వాల్యూమ్ ప్రొఫైల్ వాడాలంటే కింద డేట్లు కరెక్ట్ చూసుకోండి. 16th to 16th వరకు పెట్టండి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, మీరు ఇంకెప్పుడు పెడతారన్న వాల్యూమ్ ప్రొఫైల్ అంటే నైట్ 9:30 10 అంటే, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మార్కెట్లో మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి వచ్చే వాల్యూమ్ ప్రొఫైల్ పెట్టుకొని చూసుకోండి. అంతేగాని లైవ్ మార్కెట్లో పెడితే వాల్యూమ్ ప్రొఫైల్ రాదు, ప్రాపర్గా రాదు, లైవ్ మార్కెట్లో కాదు. లైవ్ మార్కెట్లో మనం ఎందుకు వద్దంటున్నానంటే, బిగ్ ప్లేయర్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాక వాల్యూమ్ ప్రొఫైల్ కడుతుంది. మనం ఇప్పుడు FIDA డేటా ఎలాగా, ఈరోజు మార్కెట్ అయిపోయి నైట్ 7-8 అయిపోయిన తర్వాత డేటా బయటకు వస్తుంది. అలాగే వాళ్ళ పొజిషన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి టైం పడుతుంది. సో ఈ ప్రొఫైల్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. లైవ్ మార్కెట్లో ఎలా తెలిసిపోద్ది మీకు, మినిమం ఆలోచించి. సో లైవ్ మార్కెట్లో అవ్వదు. సో అస్సలు మీరు మినిమం ఆలోచించకుండా అయితే పెట్టద్దు, వద్దు. ఓకే, ఇది క్లియర్ చెప్తున్నా. సో మార్కెట్ అయిపోయిన తర్వాత ఈరోజు 8-9 తర్వాతే పెట్టి చూడండి, కరెక్ట్ డేటా వస్తుంది. లేదంటే ఎవ్రీడే మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారో, 9, 9:15 లేకపోతే 8, 8:15కి వచ్చి వాల్యూమ్ ప్రొఫైల్ అంటే మీరు
మీరు మార్నింగ్ బేగ్ వచ్చి చూస్తారు కదా చాలామంది, ఆ టైంలో వచ్చి మీరు కరెక్ట్గా వేసి చూడండి. ఇప్పుడు మీకు నిన్న వాల్యూమ్ ప్రొఫైల్ పెట్టి చూపిస్తాను, ఆర్డర్లు ఎక్కడ ఉన్నాయి మీరే చూడండి, షాక్ అవుతారు. నిన్న 13th, ఓకే 13th ఇక్కడ నుంచి ఇది 13th కనబడుతుంది, ఇది 16th, ఇది 13th వేసాను వాల్యూమ్ ప్రొఫైల్, ఇది డన్. ఇప్పుడు వాల్యూమ్ ప్రొఫైల్ ఇక్కడ 13th ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్తే ఎక్కడున్నాయి ఎక్కువ ఆర్డర్లు, ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు ప్లేస్లోనే పెద్ద వాల్యూమ్స్ ఉన్నాయి. ఇగో ఈ పొజిషన్లో ఇక్కడ అండ్ సేమ్ టైం ఇగో ఇక్కడ ఈ రెండు పొజిషన్స్లో వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే డన్. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేస్తాను నేను. మార్కెట్ ఏమైంది, ప్రీవియస్ ఇక్కడ నుంచి పైకి వచ్చి ఇక్కడ హాల్ట్ కిందకి వచ్చి చూడండి, ఈ లెవెల్ దగ్గర కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా ఉన్నారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ సేమ్ ఇదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. వాల్యూమ్ ప్రొఫైల్ అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ అ గోల్డెన్ థింగ్. మీకు అర్థమైతే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, ఇదే లెవెల్లో సపోర్ట్ కిందకి వచ్చింది, బ్రేక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక వాల్యూమ్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, ఇదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. డన్. ఈ రోజు చూడండి మార్కెట్ స్టార్ట్ అవ్వడం ఇదే లెవెల్లో ఆర్డర్లు తీసుకుంది, విక్కులు చూసారా, ఇక్కడ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ చేసుకుంది, ఇక్కడ నుంచి మార్కెట్ పరిగెట్టింది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈరోజు అయిపోయిన తర్వాత వేసి చూడండి, నైట్ 9:30, 10 ఇప్పుడు కూడా వేసినా మీకు కరెక్ట్ ఆర్డర్లు ఇక్కడే ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ మార్కెట్ ఎక్కడ కన్సల్టేట్ అవుతుందో ఆర్డర్స్ అక్కడే ఉంటాయి. సో ఈ లెవెల్లో ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి, ఈ పైన ఉన్నాయి. ఓకే డన్. సో ఇప్పుడు మనం చాలా లేట్ అయిపోయింది, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, నేను చెప్తాను. ఇంపార్టెంట్ టాపికే, మీకే కొద్దిగా లెర్నింగ్ వస్తుందని చెప్తున్నాను, లేకపోతే లేదు, ఇంకేం లేదు. పర్లేదు కదా వీడియో లెంత్ అయినా, కామెంట్ చేయండి, పర్లేదన్నా మీరు ఇలా మంచి చెప్పండి అంటే నేను చెప్తుంటాను. ఓకేనా. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఈ లెవెల్ మీరు మార్క్ చేసుకోండి, ఈ లెవెల్ నేను చెప్తాను ఏ లెవెల్ అది. ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, నెక్స్ట్ పడితే ఎక్కడి వరకు పడవచ్చు కూడా మాట్లాడదాం. ఇక్కడ దీని నుంచి నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చే లెవెల్ ఇది అక్కడ నుంచి కూడా ఇంకా పైకి వెళ్తే ఆ తర్వాత వచ్చే లెవెల్ ఇది. ఓకే, ఇవి లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఇంకా పడితే డీప్గా ఇది ఫస్ట్ సపోర్ట్ అవుద్ది, ఇది ఈ లెవెల్ ఒకటి అవుద్ది ప్రీవియస్ డే క్లోజింగ్. బట్ దీనికన్నా ఇది ఒకటి, ఇది ర్యాండమ్, అంటే నాట్ ఏ బిగ్ సపోర్ట్, నేను బిగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయను దీన్ని. బట్ దానికన్నా పక్కాగా అయ్యే సపోర్ట్ అంటే ఇప్పుడు నేను చూపించిన బిగ్ ప్లేయర్ పొజిషన్స్, ఇక్కడ ఇది కన్ఫర్మ్గా అవుద్ది. ప్రీవియస్ కూడా ఇక్కడ మంచి పొజిషన్స్ ఉన్నాయి. ఈ పైది ఏదైతే ఉందో ఇది ర్యాండమ్ ఒక సపోర్ట్, అంటే ఓకే ఒక సపోర్ట్ రావచ్చు, వస్తే అంతే. ఓకే, సో ఇవే లెవెల్స్, నేను ఇక్కడ మార్క్ చేసిన లెవెల్స్ మీరు చెక్ చేసుకోండి, మీరు చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ అప్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం కదా. ఇప్పుడు మార్కెట్లో కన్ఫర్మ్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే, ఒకవేళ మార్కెట్ మళ్ళీ ప్రీవియస్ రేంజ్ జోన్లో ఉండాలి అంటే మార్కెట్ కన్ఫర్మ్గా అప్ సైడ్ వెళ్తే క్లోజ్ ఇస్తుంది. ఇప్పుడు లేకపోతే రేపు ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ మోస్ట్లీ ప్రీమియం డిక్ అవుతుంది, సెన్సెక్స్లో ట్రేడ్ చేయొద్దు, నిఫ్టీలోనే ట్రేడ్ చేయండి. జీరో టు హీరోల కోసం సెన్సెక్స్ చూడొద్దు. కంటిన్యూగా ఒక ట్రెండింగ్ మార్కెట్, మళ్ళీ ఈ 2 డేస్లో ట్రెండింగ్ మార్కెట్లు జరిగాయి, అంటే మంచి మూమెంటంలు జరిగాయి, పెద్ద మూమెంటంలు ఇచ్చాయి. సో రేపు ఎక్స్పైరీ రోజు కన్ఫర్మ్గా ప్రీమియం తినడానికే చూస్తారు. సో అన్నెసెసరీగా ఎక్స్పైరీలో రేపు ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఓకే, నిఫ్టీలో చూడండి మీకు బెటర్. నిఫ్టీలో ఎక్కడ ప్లాన్ చేస్తారు, సింగిల్ క్యాండిల్లో పైకి వెళ్ళిపోతే నో, బట్ మనం ఎక్కడ ప్లాన్ చేస్తాం అంటే 25,025 దీనిపైన మనకి మార్కెట్ వెళ్తే 30 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చినా దీనిపైన మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, దీనిపైన, ఇక్కడ కాదు, దీనిపైన, సింపుల్ డన్. దీనిపైన అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, వెరీ గుడ్, అది ఇంకా బాగుంటుంది, బెటర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఫాల్ వచ్చిందో అంత రికవరీ అయిపోయింది 2 డేస్లో, మంచిగా హై లెవెల్కి వచ్చినట్టే. ఓకే, అది చూద్దాం. దీనిపైన ఇంకా అప్ సైడ్కి ఫుల్ ప్లాన్ చేద్దాం. డౌన్ సైడ్కి మాత్రం రేపు నిజంగా మీరు ప్లాన్ చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఈరోజు నేను ఈరోజు చెప్దాం అనుకున్నాను, ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్. 24,875 ఇది కీ లెవెల్ అన్నానంటే ఇంపార్టెంట్ లెవెల్. అది వాల్యూమ్ ప్రొఫైల్ ఉందా లేదా కాదు. ఎందుకు కీ లెవెల్ అంటే ఈ లెవెల్లో ఫైట్ అయింది మార్కెట్, ఇక్కడ నుంచి కిందకు వచ్చి ఈ లెవెల్లో చాలా ఫైట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఫైట్ అయ్యింది. సో ఈ లెవెల్లో బయర్ ఎంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం మార్కెట్ ఎలాగైనా పైన ఎట్టాలని. సెల్లర్ కూడా ట్రై చేశాడు. రేపు మార్కెట్ ఈ లెవెల్ కిందకి వెళ్ళిపోతే, ఈ కీ లెవెల్ కిందకి వెళ్తే మళ్ళీ మీరు మార్కెట్లో ఈ కింద వరకు మీరు ప్లాన్ చేయొచ్చు ఈజీగా. సో ఇక్కడ నుంచి మీరు ఈ కింద వరకు ఎక్కడైనా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఈ కిందకి ఎక్కడికైనా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు టిల్
700 వరకు లేదా 24,825 వరకు ఇది అలా డౌన్ సైడ్కి కింద ప్లాన్ చేయొచ్చు. సింపుల్ డన్ అంతే. ఓకే, పైన ఇక్కడ ప్లాన్ చేస్తాం, ఇక్కడ ఏం ప్లాన్ చేయం. ఈ కిందకి వెళ్తే ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ లోపల మార్కెట్ ఉందంటే ఏంటన్నా, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ లోపల ఇక్కడ మార్కెట్ ఉందంటే ఏం చేయాలన్నా, ఇక్కడ ఏం చేయొద్దు, వదిలేసాయి. ఈ రేంజ్ దాటిని లేదా ఈ రేంజ్ దాటిని ఇంపార్టెంట్ రేంజ్, ఈ రెండు రేంజ్లు లోపల ఉందంటే వదిలేసాయి. ఏం జరిగింది ఈరోజు, ఏం జరిగింది చూసావు కదా, వర్స్ట్ బిహేవ్ చేసింది కదా, అదే జరుగుతుంది. ఓకే, సో వదిలేసాయి. అండ్ రేపు ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ కూడా ఇలా మార్క్ చేసుకోండి. క్రాస్ అయితే ఇంకా స్పీడ్ క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ నాకు మేజర్ ఇదే లెవెల్ కావాలి, కన్ఫర్మ్గా నాకు ఇదే లెవెల్ కావాలి, 24,875. ఇది క్రాస్ అయితేనే మంచి డౌన్ సైడ్కి నాకు ఒక వ్యూ ప్లాన్ ఉంది. ఓకే, అప్ సైడ్కి మాత్రం ఇది దీనిపైన అప్ సైడ్, ఈ లాప్టింగ్ ఇక్కడ ఉంటే వేస్ట్, వదిలేసేయండి. సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ కూడా మనం ఎక్కడ ప్లాన్ చేయొచ్చు అంటే సింపుల్గా ఇది ఒక రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకురా, దీని తర్వాత ఇక్కడ నుంచి ఒక మార్కెట్ పైకి వెళ్తే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. డన్. సపోర్ట్ నేను ఇదే సపోర్ట్ కింద ఉంచుతాను, గ్రీన్ చేసి పెట్టేస్తాను. సో ఎందుకంటే సపోర్ట్ మళ్ళీ మార్చాలనుకోవట్లేదు, ఎగ్జాక్ట్గా ఏ సపోర్ట్ ఉందో అది సపోర్ట్ సరిపోద్ది. ఎస్, డన్. ఓకే, ఇక్కడ చూడండి సెన్సెక్స్ లెవెల్స్లోనే ఉంటుంది మార్కెట్ ఎప్పుడును. 81,800 మార్కెట్ హాల్ట్ అయింది. సేమ్ ఇదే లెవెల్ నిఫ్టీకి ఎలాగుందో సెన్సెక్స్ కూడా ఉండే లెవెల్ ఇదే, 81,600 కీ లెవెల్. ఈ యొక్క లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని మార్క్ చేసి పెట్టుకోండి. దీనికి ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి, ఇలా ఈ లెవెల్ మార్క్ ఇలా క్రాస్ అయితే పక్కాగా మీకు 81,200 ఈ రేంజ్ వరకు మీరు చూడొచ్చు. ఫాల్ అయితే స్పీడ్గా అయ్యిద్ది, ఇంకా ఇది కూడా ఫాల్ అయ్యి కిందకి వస్తే దెన్ 80,600 ఇది లెవెల్స్, చూడాల్సిన లెవెల్ మీరు. బట్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, హెవీగా సెల్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఒక డౌన్ సైడ్ చూడొచ్చు. దీని పైకి వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. అప్ సైడ్కి దీనిపైన 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇక్కడ సెల్లర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒక డౌన్ సైడ్కి రావచ్చు. సో కన్ఫర్మ్ కాదు, ఎందుకంటే మార్కెట్లో బయింగ్ స్ట్రెంత్ కూడా ఉంది. ఇలా మార్కెట్ స్లోగా వెళ్ళి కొంచెం ఇక్కడ హాల్ట్ అయ్యి బ్రేక్ ఇచ్చింది అనుకో, అది ఏదైనా జరగచ్చు. సో ఇక్కడ మనం పక్కగా నేను ఇక్కడైతే డౌన్ సైడ్కి ప్లాన్ చేయను, ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చెయ్యను. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా, షార్ప్గా వెళ్ళిపోయినా ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేయను. దీనిపైన అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. దీనిపైన ఎందుకు, రీజన్ చాలా సింపుల్. ప్రీవియస్ ఇది బ్రేక్ అవ్వడానికి ఎంత కష్టపడింది, అదే ఆపర్చునిటీ సింపుల్గా మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా కొంచెం బ్రేక్ అయిపోయింది అనుకో, ఈజీగా బయ్యర్ టేక్ ఓవర్ చేస్తున్నట్టే, సెల్లర్ వీక్ అయిపోయినట్టే, సెల్లర్ ఇంట్రెస్ట్ చూపించలేనట్టే. సో అక్కడ ఈజీగా బయ్యర్ గెలిచేస్తాడు, సెల్లర్ ఓడిపోతాడు. అందుకు దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, దీని కింద డౌన్ సైడ్కి. ఈ లోపల ఉంటే ఏం చేస్తాం, వెయిట్ చేసి మీకు ఎలా అనిపిస్తే ప్రైస్ యాక్షన్ బాగా అప్ సైడ్కి కనిపిస్తుందా, డౌన్ సైడ్కి కనిపిస్తుందా, లేదా సైడ్ వేస్ అనిపిస్తుందా చూసి మీరు పెట్టుకోండి. సైడ్ వేస్ మార్కెట్కి ఫస్ట్ 1 hour క్యాండిల్లోనే మార్కెట్ ఉండిపోయిందంటే సైడ్ వేస్ మార్కెట్, అక్కడ మీరు ఏం చేయలేరు, వదిలేయండి. ఓకే, డన్. అన్నీ చెప్పాను వీడియోలో, మోస్ట్లీ అంతా కవర్ చేశాను, అదనమాట. అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఏం అప్డేట్ ఇవ్వట్లేదు, ఐఎమ్ రియల్లీ సారీ, ఏం అనుకోకండి. బయట ఉండాలి, యాక్చువల్గా నేను తిరుగుతుండాలి, అంటే కొద్దిగా రిజిస్టర్ ఆఫీస్ గట్రా తిరుగుతుండాలి, అందుకు అవ్వట్లేదు నాకు. నేను ఎంతో ట్రై చేస్తాను, ఏదో ఒక టైంలో అయినా మీకు మార్కెట్లో ఏదో అప్డేట్ ఇద్దామనో, లేకపోతే యూట్యూబ్ లైవ్కైనా వద్దామేమో అని ట్రై చేస్తాను, కానీ అవ్వట్లే. వీలైనంత వరకు నా పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి కనీసం ఒక 10-20 days 15 days కైనా లైవ్ రావడానికి చూస్తాను. ఓకేనా? అండ్ ఇదే అనమాట. ఇంకా ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని ఉంటే జాయిన్ అవ్వండి. లేదు సార్ నేను డబ్బులు పోగొట్టుకుంటాను, మాకు ఇవన్నీ వేస్ట్, నాకే తెలుసు అన్నీ అని మీకు అనిపిస్తే మరీ మంచిది. మీకే అంత తెలుసు, మీరు బాగా సక్సెస్ అవుతారు. సో వెళ్ళి మీరు జాగ్రత్తగా ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేసినప్పుడైనా కొద్దిగా జాగ్రత్తగా చేయండి. 700-145-6759 ఇది మా నెంబర్, వాట్సాప్ నెంబర్. దీన్ని మెసేజ్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాం. లేదంటే తెలుగు ట్రేడర్ RN యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, యాప్ స్టోర్లో కాదు ప్లే స్టోర్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి అయినా A to Z కోర్స్ మీరు బై చేయొచ్చు. A to Z కోర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తున్నాం. అంటే బయింగ్ ఆప్షన్ సెల్లింగ్, హెడ్జింగ్, ఆల్గో ట్రేడింగ్ కూడా A to Z కోర్స్లో ఉంది. ప్రజెంట్ ఆల్గో తర్వాత ఫోరెక్స్ ట్రేడింగ్, బిట్ కాయిన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు, హైలీ అడ్వాన్స్ వరకు, ఇంక్లూడింగ్ టూల్స్తో పాటు అన్ని అడ్వాన్స్ వరకు ఉన్నాయి. మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా?
సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.